తినే ఆహారం ఖచ్చితంగా 10 అవర్స్ లోపల అది బయటకు వెళ్ళిపోవాలండి. మనం తినే ఆహారం జీర్ణం అయిపోయి 10 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే దానివల్ల మనకు వ్యాధులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకునే వాటర్ కూడా వితిన్ 4 అవర్స్లో అవి యూరిన్ లాగానో లేదంటే చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మన బాడీలో ఉంటే ఖచ్చితంగా మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. చూసినట్లయితే మనం తీసుకునే శ్వాస కూడా మనం ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం, అలాగే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తూ ఉంటాం. మనం తీసుకునే గాలి కూడా మన శరీరంలో ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదు, అది బయటికి పోవాల్సింది. ఒకవేళ ఉంటే ఏమవుతుందంటే మనం రోగస్థలం అయిపోతాం, వ్యాధులు వస్తాయి. అలాంటిది మన శరీరంలో అనేక ఒకరి పట్ల ద్వేషం, కోపం, అసూయ అనేవి మన శరీరంలో మన హృదయంలో పెట్టుకుంటే అది ఎన్ని రోజులంటే సంవత్సరాల తరబడి పెట్టుకుంటారు కొంతమంది, కొందరు నెలల తరబడి పెట్టుకుంటారు. అందుకే వీళ్ళకి రోగాలు, బీపీలు రావడం, షుగర్లు రావడం. ఎప్పుడైనా కానీ సాటి మనిషిని మనం ప్రేమించినప్పుడు మన హృదయం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నవాడికి బీపీ ఎందుకు వస్తుందండి? ఒకరిని చూసినప్పుడు మనం ద్వేషించినప్పుడు, వారి మీద కోపం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బీపీ పెరిగి దానివల్ల షుగర్ రావచ్చు, పక్షవాతం రావచ్చు ఎక్కువై, అండ్ హార్ట్ అటాక్ రావచ్చు, అనేక వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు అందరూ ప్రేమించమన్నాడండి. మనం ద్వేషించే వారిని కూడా ప్రేమించమని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ప్రేమించమని చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించాడు. ఆయన చెప్పిన ప్రేమ మార్గంలో మనం నడిచినప్పుడు మన ఆత్మకి ఎంతో ఆనందం, సమాధానం, అదేవిధంగా మన శరీరానికి కూడా ఎటువంటి రోగం కలగదన్నమాట. ఆ విధంగా మనం అందరినీ ప్రేమిద్దాం. ఒక వ్యక్తిని మనం ద్వేషించినప్పుడు ఆ వ్యక్తి, ద్వేషింపబడిన వ్యక్తి మన ఎదురుగా వచ్చినప్పుడు మనలో తెలియని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అనగా మనకు తెలియకుండానే మన శరీరంలో రోగాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సాటి మనిషిని మనం ప్రేమిద్దాం, ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం. ఒకరు మనం ద్వేషించిన వారిని కూడా ప్రేమించమని చెప్పాడు ప్రభు, కాబట్టి వారిని కూడా ప్రేమిద్దాం. మనకు ద్వేషించే అంత సమయం ఎక్కడ ఉందండి? దేవుని వాక్యానుసారంగా ఆయన అనేక విషయాల్లో మనం ముందుకెళ్ళాలి, సత్యాన్ని అనేక మందికి ప్రకటించాలి. అగ్నిలో లాగినట్టు కొందరినైనా కూడా లాగి దేవుని రాజ్యంలో, మహాలోకంలో చేర్చాలి. ఆ పనిలో మనం ఎలా చేయగలుగుతాం అంటే ప్రేమపూర్వకంగానే చేయగలుగుతాం తప్ప ద్వేషంతోనో ఒకరి మీద పగతోనో మనం చేయలేము. దానివల్ల మన ఆరోగ్యానికి దెబ్బే, మన ఆత్మీయతకు కూడా నష్టమే. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను.